దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి తెస్సలోనిక 2వ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం. అందులోని మాటలి మనము ఈ దినమందు కూడా చదివి ధ్యానం చేద్దాం. 3వ అధ్యాయం తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములోని మాట చదువుదాం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. చదువుకున్న లేఖన భాగము దేవుడు దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. మమ్మలను ప్రేమించి మరి ఒక నూతన దినము మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ఈ దినమందు నీ వాక్యము చదువుకోవడానికి నీవు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న లేఖన భాగం దీవించండి, చదవబోయే లేఖన భాగాలు దీవించండి, ఆశీర్వదించండి. వినేవారికి మేలు క్షేమం దయచేయండి. దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము గత దినమందు కూడా మనము ధ్యానము చేసినాం. ఒకటి దేవుని యందలి ప్రేమయు, రెండవది క్రీస్తు చూపిన ఓర్పును. ఓర్పు గురించి మనము కొంత అవగాహన తెచ్చుకున్నాం. మనము ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయములో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానించినాం. ఆ మాటలు మనము మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. గత దినమందు మనము ఓపికతో పరిగెత్తుదము అనే మాట మీద ధ్యానం చేసినాం. ఓపికతో పరిగెత్తుట. పరిగెత్తే వారికి ఏముండాలి అని వాక్యం చెబుతుందంటే ఓపిక ఉండాలి. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి గుడుక ఉండాల్సింది ఓపిక, ఓర్పు అనేది మనము క్లుప్తంగా ధ్యానం చేశాం. అందులోనే దేవుని యొక్క రాజ్యము, అందులో మనము ఉండబోతున్నాము, అది స్థిరమైంది అనేటువంటి కొన్ని మాటలు కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ దినమందు
యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు మన విశ్వాసపు పరుగులో ఆయన చిత్తానికి లోబడటములోను, మన విశ్వాసపు పరుగులో ఆయన చిత్తానికి లోబడుట, ఆయన చిత్తానికి, ఆయన ఉద్దేశానికి మనము లోబడుట. ఎలా లోబడాలి? వాక్యములోని నేను మీకు గుర్తు చేస్తాను. ఎబ్రీ పత్రికలోని 10వ అధ్యాయము 7వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవే మాటలు సువార్తలో మనం చూస్తాం కదా, ఇవే మాటలు మన సువార్తల్లో మనము చూస్తాం. ఆయన సమాజ మందిరములో నిలబడినప్పుడు ఆయన చేతికి గ్రంథపు చుట్ట ఇచ్చిరి. ఆయన వాటిని విప్పి అందులోని మాటలు చేరవచ్చిన వారికి వినిపించినాడు. అంటే తనను గురించి రాయబడిన సంగతులను వారికి వినిపించాడు. ఆ గ్రంథపు చుట్టలో ఆయనను గురించి రాయబడ్డాయి. ఆయన ఏం చేయబోతున్నాడో దాని గురించి రాయబడ్డాయి కాబట్టి ఆ సంగతులు జ్ఞాపకం చేశాడు. అదే మాటలు ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలు నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి కుమారుడైన యేసుక్రీస్తు పరమును వీడి ఈ భూమి మీద ఆయన జన్మించినాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ 33 సంవత్సరాలు వ్యవధిలో ఆయన నా తండ్రి చిత్తము, నా తండ్రి పని, నాకు దేవుడిచ్చిన పని నెరవేర్చడానికి వచ్చినాను అని జ్ఞాపకం చేసి వచ్చాడు పలు సందర్భాల్లో. నా చిత్తము నెరవేర్చుకోవడానికి రాలేదు, ఇందులో నా చిత్తం లేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే వచ్చి తిని అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. వచనం 8లో బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఆయన ఏమి కోరుతున్నాడు, ఆయన ఏమి కోరలేదో అవి చెప్పాడు. 8వ వచనంలో బలులు, అర్పణములు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అన్న మాట ఉంది. ఇవన్నీ కూడా ఆయన కోరలేదు. ఇవన్నీ కావాలి, ఇవన్నీ అర్పించండి అని ఆయన కోరుకోలేదంట. ఆయన కోరలేదు, ఆయనకు కోరిక లేదు దీనిల మీద. అంటూ ఏమన్నాడు, అవి నీకు ఇష్టమైనవి కావనియు, అవి నీకు ఇష్టమైనవి కావు. మనిషి పాపం చేస్తే నోరు ఎరగని జంతువులను బలిస్తున్నారు, పాప పరిహారార్థ బలి అని అర్పిస్తున్నారు. పాత నిబంధన కాలం అంతా కూడా అదే కదా. ఒక వ్యక్తి పాపం చేయగా ఆ వ్యక్తి పాపం ఎరగని ఒక పొట్టేలు కావచ్చు, ఒక గొర్రె కావచ్చు, ఒక మేక కావచ్చు, ఒక పావురం కావచ్చు, ధాన్యం కావచ్చు, అవునా, నోరు ఉన్న మనుషుల నిమిత్తమై నోరు లేని పశువులను బలిచ్చారు కాబట్టి ఇక బలులు సమాప్తము అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు. అవునా, ఇక బలులు సమాప్తం, నువ్వు అవి కోరలేవు, అవి నీకు ఇష్టమైనవి కావు. 9వ వచనంలో ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ
ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడినవి, ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు అని ఉంది. వినండి వినండి, ఆ రెండవ దానిని స్థిరపరచడానికి మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు, కొట్టివేస్తున్నాడు, దాన్ని తుడిపేస్తున్నాడు. వచనం 10 రాయబడిన మాట, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చిత్తము అనే పదము మనకు వస్తుంది పలు సందర్భాల్లో. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆయన శరీరాన్ని ఆయన అర్పించినాడు సజీవ యాగముగా. అవునా? అరికాలు మొదలుకొని తల వరకు, తన చేతులను, తన కాళ్ళు, తన శిరస్సు, తన వీపు, తన పయంతముడుక కొట్టే వారికి అప్పగించుకున్నాడు, వెంట్రుకలు పీకు వారికి అప్పగించుకున్నాడు. హేళన పరిచారు, అవమానపరిచినారు, పిడిగుద్దులు గుద్దారు, అయినా నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆయన నోరు తెరవలేదు, నోరు తెరవలేదు. ఎందుకు అంటే ఆ చిత్తమును బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి నెరవేర్చడానికి, ఆయన వచ్చిన పని నెరవేర్చడానికి, ఆయన వచ్చిన పని పూర్తి చేయడానికి, ఇక సమాప్తం అయింది అనే మాట వరకు. అర్థమైందా? ఇక సమాప్తం అయింది అనే మాట వరకు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మరణించినాడు, సమాజబడ తిరిగి లేచినాడు. అప్పుడు మనం చదవాల్సిన వాక్య భాగం ఏంటంటే, ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. తండ్రి చిత్తాన్ని బట్టి పాపాత్మలమైన మనము పరిశుద్ధపరచబడ్డాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును వాక్య సత్యము ఈ వచనము ద్వారా నెరవేరింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రక్తము చేత మన పాపాలు కడిగి పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా చేర్చినాడు. ఆయన చిత్తముకు లోబడుట. మార్క్సు వార్త 14వ అధ్యాయం 36వ వచనంలో, మార్క్సు వార్త 14వ అధ్యాయము 36వ వచనం చూడాలి. 14-36 వచనములు రాయబడిన మాట మనము చూడగా వాక్యం చెబుతుంది, నాయనా తండ్రి. అవునా? మార్క్సు వార్త 14:36లో రాయబడిన మాట, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యం, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము. అది శ్రమల గిన్నె. అవునా? ఆయన శ్రమలు పొందబోచున్నాడు. కాబట్టి ఇది నా చిత్తము కాదు, ఇది నా ఇష్టము కాదు, నీ చిత్తమే నా పట్ల నెరవేరాలా అని జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందులోని మరొక మాట ఏంటంటే ప్రార్థన అనే మాట మనకు కనిపిస్తుంది. తండ్రి చిత్తం యేసు వైపు చూచుచు మన విశ్వాస పరుగులో ఒకటి తండ్రి చిత్తం నెరవేరాలా, రెండవదిగా ప్రార్థనలో. ఏమిటి ప్రార్థనలో అంటే, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చూడగా ఇలా రాయబడింది, శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున
ఆయన అంగీకరింపబడెను అని ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి ఉన్న దినాలలో మనం చెప్పుకున్న ముందే 33 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నాడు. మానవ శరీరం ధరించినాడు. అదే కోణములో ఆయన ఆత్మగలవాడు కూడా. ఆయన సంపూర్ణంగా దేవుడు కాగా ఆయన సంపూర్ణంగా మానవుడు కూడా. కాబట్టి మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అని వాక్యం చెప్తుంది. ప్రార్థన యాచన, ప్రార్థించుట, యాచించుట, అవునా? కాబట్టి ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ప్రార్థనలో అనే మాట మనకు బైబిల్ చెప్తూ ఉంది. మార్క్సు వార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్క్సు వార్త 1వ అధ్యాయం 35వ వచనములో ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగాని బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రార్థన చేయడానికి అరణ్య ప్రదేశమునకు వెళ్ళాడు. చాలా చీకటిగా ఉన్నప్పుడు, అవునా, పెందల కడనే లేచాడు. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరాడు. అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన పరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థించాడు. ఎవరికి ప్రార్థన చేసినాడు? అవునా? ఆయనే దేవుడు కదా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధంగా మనం మాట్లాడుకుంటుంటామో మన మనసుతోనికే, ఆ విధంగా ఆయన కూడా ప్రార్థన చేశాడు. తాను ఓదార్చుకుంటా, తన చిత్తాన్ని తను ఏ ఉద్దేశంతో వచ్చినాడో దాన్ని నెరవేర్చడానికి ప్రార్థన యాచన అనేది, ఇవన్నీ కూడా ఏమిటంటే మనకు మాదిరి. అంతే, ఇవన్నీ కూడా మనకు మాదిరి. ఆయన చూసి నడుచుకోవాలా. అది ఏదైనా కూడా ప్రార్థన అనేది వాక్యం చెబుతుంది. మూడవదిగా ఆలోచన చేస్తే యేసు వైపు చూచుచు మన విశ్వాస పరుగులో మూడవదిగా శోధనలోను శ్రమలోను జయించాలి. శోధన శ్రమ జయించాలి. విశ్వాసపు యాత్రలో, విశ్వాస పరుగులో శోధనలు వస్తాయి, అవునా, శ్రమలు వస్తాయి. ఏం చేయాలా? జయించాల. ఎలా జయించాలి? మనము ఏమిటి మాదిరి అంటే లూకాసు వార్త 15వ అధ్యాయము 6వ వచనములో, లూకాసు వార్త 15వ అధ్యాయము 6వ వచనములో, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పును కదా అనే మాట వ్రాయబడి ఉంది. 24వ వచనము చూడగా, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. 32వ వచనములో, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. ఈ 15వ అధ్యాయం అంతా కూడా తప్పిపోయినది దొరుకుట, అవునా?
100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. యజమానుడు వెతికాడు, దొరికింది. దాన్ని చూసి సంతోషించినాడు. ఒక స్త్రీ నాణ్యం పోగొట్టుకుంది, వెతికింది, దొరికింది. ఆమె కూడా సంతోషపడింది, సంతోషించండి అనింది. 3వ ఉపమానంగా తప్పైన కుమారుడు శోధించబడ్డాడు, శ్రమ పెట్టపరచబడ్డాడు. అవునా? తప్పిపోయినాడు, దొరికాడు. అదే తండ్రి అన్నాడు కదా 24లో, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బతికాను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడ సాగిరి. పెద్ద కుమారునితో అంటున్నాడు తండ్రి, మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బతికాను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. నీ తమ్ముడు చనిపోయి బతికినాడు, తప్పిపోయి దొరికినాడు. కాబట్టి సంతోషించుదాం. అవునా? సంతోషించుదాం. శోధనలో, శ్రమల్లో జయించినప్పుడు మనము సంతోషించాలి. జయించినప్పుడు సంతోషం అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చూడగా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ అన్నాడు. నేను మేము ప్రేమించాను కాబట్టి మీరు కూడా ఒకరినొకడు ప్రేమించండి. ఇది నా ఆజ్ఞ. ఆజ్ఞ. పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించినాడు. దురస్థలమై ఉండగా ఆయన దగ్గరికి తీసినాడు. చనిపోయి ఉండగా ఆయన బతికించినాడు. అవునా? ఏ దిక్కు దశ లేని మనకు ఒక దిక్కు ఆయన, ఒక రాజ్యం ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ప్రేమించినాను కాబట్టి మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి అని జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. యేసు వైపు చూచుచు మన విశ్వాస పరుగులో ప్రేమ గుడక అదొక భాగం. ఆయన ప్రేమించినట్లే మనము గుడక ప్రేమింపబద్ధులమై ఉన్నాము అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. 4వది ఆలోచన చేస్తే, తండ్రికి నమ్మకత్వాన్ని చూపడంలో సహనము విషయములోను అన్నమాట ఉంది. అంటే తండ్రికి నమ్మకత్వాన్ని చూపడంలో, సహన విషయములో మనకేముండాలంటే సహనము అనేది ఉండాలి. మనము సహించాలి. ఆయన సహించినాడు. అవునా? ఆయన సహించాడు కాబట్టి ఆయనతో పాటు మనం కూడా ఏం చేయాలంట? సహించేవారుగా ఉండాలి. 12వ అధ్యాయం హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. అవునా? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టాడు, శిలువను సహించి అన్నమాట ఉంది. శిలువను సహించినాడు, శిలువ భారం మోసినాడు. అప్పటికే నలిగిపోయాడు, అప్పటికే దెబ్బలు, కొరడా దెబ్బలు, శిరస్సు మీద ముళ్ళకిరీటం, రక్తమంతా కారుతూ ఉంది, వీపంతా నాగడిసలో దున్నబడింది. అలాంటి ఆయన భుజం మీద బరువైనటువంటి ఆ శిలువను, ప్రతి మానును ఆయన మీద మోపినప్పుడు ఆయన యెరూషలేము వీధుల వెంట గొల్గొతా కొండ మీకు తీసుకొని వెళ్ళాడు. కింద పడుతూ లేస్తూ శిలువను సహించినాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించినాడు అని వాక్యం చెబుతుంది. శిలువను సహించాడు కాబట్టి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. శిలువను సహించాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన దేవుని కుడిపార్శ్వమున అని దేవుని వాక్యం చెబుతుంది. మన ఆదర్శంగా యేసు వైపు చూడాలి.
ఆయనను మన శక్తికి, ప్రేమకు, కృపకు, కనికరానికి, సహాయానికి మూలంగా మనము చూడాలి. ఆయనను చూడాలి. ఆయనను చూడకుండా ఈ పరుగు పందెములో ఓపిక మనకు రాదు. ఆయనను చూడండి. అవునా? ఆయనను మన శక్తికి, ఆయనను మన ప్రేమకు, ఆయనను మన కృపకు, అవునా, కనికరానికి, సహాయానికి మూలంగా చూచేవారుగా ఉండాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్టు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాం. మనం కనికరింపబడిన సమయోచితమైన సహాయము కొరకు, అవునా, కృప పొందునట్లు ధైర్యంగా ప్రభు యొద్దకు మనము చేరేవారుగా ఉండాలి. 7వ అధ్యాయము 25వ వచనం. 7వ అధ్యాయం 25వ వచనములో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున చేస్తున్నట్టు విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. మన నిమిత్తమై ఆయన నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. మనము తండ్రి సన్నిధికి చేరాలి అని, ఆ పరలోక పట్టణం చేరాలి అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నిరంతరం జీవిస్తూ ఉన్నాడు. ఆయనకు మరణం లేదు. అవునా? ఆయనకు మరణం లేదు. 10వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో, మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. ఎట్లా చేరాలంట? యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. యథార్థ హృదయము గల వారే దేవుని సన్నిధానమునకు చేరగలుగుతారు అనేది మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం మనం చూడగా, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనము నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. నేను జయించినాను అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు జయించాడు. మరణం జయించినాడు. శిలువను జయించినాడు. మృత్యుంజయుడు తిరిగి లేచాడు. ప్రభు చెప్తున్న మాట. అవునా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చున్న ప్రకారం జయించు వాని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిస్తాను. మనం జయించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు ఆయనతో కూడా కూర్చుంటాం, పరలోకములో ఉంటాం అనేది అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, యేసు వైపు చూచుచు, యేసును చూడాల. మనం మనుషులను చూడకూడదు. మనుషులు బలహీనులు, మనుషులు శక్తి లేని వాళ్ళు, మనుషులకు విశ్వాసం లేదు, పడిపోతాం. మనం యేసు వైపు చూచినప్పుడే ఇవన్నీ కూడా మనము పొందుకోగలుగుతాం. కాబట్టి యేసు ప్రభు మనకు మాదిరి అనేది గుర్తుపెట్టుకుంటాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ 5వ వచనం చెప్తున్న మాట, దేవుని అందలి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు మన హృదయాలలో, అవునా, ఆయనే మన హృదయాలలో ఓర్పు కలిగిస్తాడు. ఆయన చూసినప్పుడు మనకు ఓర్పు కలిగిస్తాడు. ఓర్పు కలుగుతుంది అనేది వాక్యం చెబుతూ ఉంది. మన ముందు ఉంచబడిన పందెం, ఈ పందెములో, ఈ లోకములో మనము జీవితకాలమంతా ఉండే విశ్వాస పరీక్ష.
యేసు వైపు చూచినప్పుడు మన విశ్వాస పరుగులో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన చిత్తానికి లోబడ్డాడు, ప్రార్థన చేశాడు, శోధనలో శ్రమలో జయించాడు. అవునా? తండ్రికి నమ్మకత్వాన్ని చూపించాడు, సహనం కలిగి ఉన్నటువంటి వాడుగా మనం చూస్తాం. ఇట్లా అన్ని చెప్పొచ్చాం. కాబట్టి యేసు వైపు చూస్తేనే మనము ముందు కొనసాగుతాం. శ్రమల వైపు, ఇబ్బందుల వైపు, కష్టాల వైపు చూస్తే మనం పరిగెత్తలేం. కాబట్టి మనకు ముందు యేసు ప్రభు ఉన్నాడు, ఆయన వైపు చూస్తూ మనం పరిగెత్తుతాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన శ్రేష్టమైన సందేశం దీవించండి, ఆశీర్వదించండి. విన్నవారికి మేలుక్షేమం దయచేయండి, విశ్వాసులకు ఆదరణ దయచేయండి, పాపికి రక్షణ దయచేసి మారు మనసు దయచేయండి. మేమందరం కూడా నీ వైపు చూస్తూ మా ముందు ఉంచబడిన పరుగు పందెములు ఓపికతో పరిగెత్తుటకు మీ కృప దయచేసి కాపాడి సహాయపడమని యేసయ్య నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.